ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ శరత్ చంద్ర. 5 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి అనేసరికి పరారైపోయాడు శరత్ చంద్ర. ఇటు శుభలేఖలు కూడా పనిచేసిన తర్వాత పెళ్లికి నిరాకరించాడు. కులం అడ్డు వస్తుందంటూ పెళ్లికి నిరాకరిస్తూ మొత్తానికైతే శరత్ చంద్ర ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో పక్క ఎమ్మెల్యే పేరు చెప్పి మరి ఆ యువతి తరపున ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఫేమ్ సంపాదించాడు శరత్ చంద్ర. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికైతే అంతమంది ఫాలోవర్స్ని సంపాదించిన తర్వాత ఈ అమ్మాయిని మనం వైజాగ్కి సంబంధించి ఒక హనీ ట్రాప్ ఇష్యూని ఆల్రెడీ ఇవాళ చూసాం. ఆ అమ్మాయి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇటు శరత్ చంద్ర కూడా ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఒక్కసారి ఫేమ్ సంపాదించిన తర్వాత ఇలా కొంతమంది మహిళలని అలాగే కొంతమంది మగవారిని కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు లోబరుచుకుంటున్నారు. వల వేసి వాళ్ళని ఏదో ఒక రకంగా శారీరకమైన అవసరాల కోసం కావచ్చు, అలాగే డబ్బు కావచ్చు, ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కానీ, ఇలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేయడం కానీ, అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికైతే చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం వివరాలు చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న తర్వాత ఈ అమ్మాయి మరి ఆ ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయిందా, ఎక్కడ పరిచయం అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ అమ్మాయిని మోసం చేశాడు. పెళ్లి కొప్పుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అని వాగ్దానం చేశాడు. తీరా పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డులు పంచిన తర్వాత నాకు ఇష్టం లేదు, నీ కులం వేరు నా కులం వేరు అని చెప్పి మొత్తానికైతే ఆ అమ్మాయి బంధువులను కూడా ఎమ్మెల్యే పేరు తీసి మరి ఆ అమ్మాయి బంధువులను వీరందరినీ కూడా బెదిరిస్తున్నారు. ఆ అమ్మాయిని కలిసినప్పుడు తెలియదా కులం వేరని, ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు తెలియదా కులం వేరని, ఆ అమ్మాయిని వాడుకున్నప్పుడు తెలియదా కులం వేరని, ఇప్పుడు కులం గుర్తొచ్చిందా? పెళ్లి కార్డులు పంచిన తర్వాత నలుగురికి ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?